ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ గొప్ప నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, మేము ప్రభా ఈ రోజు మరొక్కసారి ఈ విధంగా ఈ యొక్క ఆల్ఫా ఒమేగా కోర్సులో పరిశుద్ధాత్మ దేవుడైన మీ గురించి మేము ధ్యానం చేయడానికి మా పైన కృప చూపించి మాకు అవకాశాన్ని ఇచ్చారు. ఎంతో మంది రాలేకపోయారు ప్రభా, మీ చిత్తమైతే వారిని నడిపించండి. అతి ప్రాముఖ్యంగా ఈ వారం జరిగే క్లాస్ ని దేవా మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నన్ను మరుగు చేయండి. నా ఆలోచనలు నేను అనుకున్నవి మరుగు చేసి మీ ఆత్మని నాలో నింపి నా ద్వారా నాతో మాట్లాడండి. నా ద్వారా ఇక్కడ ఉన్న వారందరితో మాట్లాడండి. మీ స్వరమును వినగలిగే విధముగా నేను నా యొక్క ఆలోచనలు పక్కన పెట్టి మీ వైపు చూసే భాగ్యాన్ని ఇవ్వండి. ప్రాముఖ్యంగా వచ్చిన వారందరూ రకరకాల ప్రాంతాల్లో రకరకాల పరిస్థితుల్లో వారు ఉన్నారు ప్రభా. వారితో మీరే మాట్లాడి వారిని దేనికోసం సిద్ధపరుస్తున్నారో, దేనికోసం ఇవన్నీ నేర్పుతున్నారో ఆ ప్రణాళిక వారికి తెలియపరచండి. అతి ప్రాముఖ్యంగా దేవా, మేము ఏదైతే పొందుకోవాలో ఆ పొందుకున్న దాన్ని దేవా, పొందుకున్న విధానాన్ని మర్చిపోయి మేము దేవా చాలా ఘోరమైన పరిస్థితుల్లో మేము బ్రతుకుతున్నామని అర్థమవుతుంది. దేవా, పరిశుద్ధాత్మ దేవుడైన మీరు మాలో నివసిస్తూ మమ్మల్ని బలపరుస్తూ మాకు శక్తిని ఇస్తూ నడిపిస్తున్నారని మేము అర్థం చేసుకోలేకపోయాం ప్రభా. అర్థం చేసుకున్నప్పటి నుంచి మా జీవితంలో అర్థవంతంగా బ్రతికే భాగ్యాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించండి. ఈ రోజంతా ఇప్పుడు జరిగే క్లాస్ అంతా మీ నామానికి మహిమకరంగా, మీ నామానికి ఘనతగా, మాకు ఆశీర్వాదకరంగా, మాకు దీవెనకరంగా మీరు నడిపిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. నా వైపు నుంచి వెనకాల ఏమైనా సౌండ్స్ వినిపిస్తున్నాయి మీకు? అంత బాగానే ఉందా? నా వాయిస్ బాగానే ఉందా? సౌండ్స్ ఏమైనా వినిపిస్తుంది? వాయిస్ లైట్ గా బ్రేక్ అవుతుందండి. సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయండి లైట్ గా. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు కొంచెం బెటర్ అనుకుంటున్నాను. సరే, మంచిది. థ్యాంక్ యూ. మనం పోయిన వారం ఏం ధ్యానం చేసాం అనేది మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. పోయిన వారం మనం చూసింది ఏంటంటే, మనం పరిశుద్ధాత్మ దేవుడు అనే ఆయన గురించి మనం ధ్యానం చేసాం. తండ్రి అయిన దేవుని గురించి మనకు ఒక అవగాహన ఉంది పాత నిబంధన గ్రంథంలో నుంచి. కుమారుడైన దేవుని గురించి అంటే యేసుక్రీస్తు వారి గురించి, ఆయన చేసిన కార్యం గురించి ఇంకా అవగాహన ఉంది. కారణం ఏంటంటే సువార్తల నుంచి, కొత్త నిబంధన నుంచి. కానీ అతి తక్కువగా ఒక రకంగా నెగ్లెక్ట్ చేయబడుతున్న అతి ప్రాముఖ్యమైన బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క ప్రత్యక్షతలో అతి మూలమైన పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చాలా సార్లు ఆలోచించము. అది మనం మనలో పెట్టుకోం. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన మన ద్వారా ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో ఈ లోకానికి చూపించాలి అని ఆశపడ్డాడు. ఆయన దేవుని ప్రత్యక్షతని మన ద్వారా లోకానికి కనుపరచాలని ఆశపడ్డారు. కానీ ఇదే సమయంలో ఇదే విషయాన్ని సాతాను అపవాది వాడుకుని, అంటే అది దేవుడు చెప్పిందే అబద్ధ విధానంలోనో లేకపోతే దేవుడు చెప్పని వేరొక విధానంలోనో రకరకాల పనులు చేసేసి దానికి ఇదిగో పరిశుద్ధాత్ముడు అనే పేరు పెట్టేశారు. అందుకని మనం ఏమైపోయామంటే పరిశుద్ధాత్ముడి విషయంలో చాలా కన్ఫ్యూజ్ అయిపోయాం. సో అందుకనే మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క విధానాన్ని మనం ధ్యానం చేస్తాం. అదే విధానంలో మనం ధ్యానం చేసింది మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు పేర్లు ఎలా ఉన్నాయి అనేది మనం ధ్యానం చేసాం. ఎందుకు పేర్లు ధ్యానం చేసాం అనేది మనం చూస్తే, తండ్రి అయిన దేవుడి గురించి యెహోవా నామము అనే దాని గురించి, ఎల్రోయి అనే నామం గురించి మనం ధ్యానం చేసాం. తండ్రి అయిన దేవుడి గురించి, కుమారుడైన దేవుడైన యేసుక్రీస్తు వారి గురించి కూడా ధ్యానం చేసాం. పేర్ల గురించి అందులో ప్రాముఖ్యంగా ఇమ్మానుయేలు అనే పేరుని మనం ధ్యానం చేసాం. చివరికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పేర్లు కూడా మనం ధ్యానం చేయడానికి కారణం ఏంటంటే, పేర్లు మనం ధ్యానం చేసినప్పుడు ఆ పేరులోనే ఆయన ఎవరో మనకు తెలుస్తుంది.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క పేర్లు మనం చూస్తే దేవుని ఆత్మ అని, క్రీస్తు ఆత్మ అని, అలాగే ప్రభువు ఆత్మ అని, నెక్స్ట్ యేసు ఆత్మ అని, ఇవన్నీ నేను రెఫరెన్స్లు చెప్పాను. బై ద వే ఈ నోట్స్ నేను ప్రిపేర్ చేయడానికి నాకు టైం లేదు, అందుకని చేయలే. కానీ మీకు మంచి పీడిఎఫ్ ఇవ్వడం అయితే గ్యారంటీ. ఓకే, ఇవన్నీ కూడా రెఫరెన్స్లతో సహా మీకు ఇస్తాను. ప్రభు ఆత్మ అని, యేసు ఆత్మ అని, అలాగే యేసుక్రీస్తు వారు చెప్పారు ఆదరణకర్త అని. సారీ, ఒక్క నిమిషం. సారీ. యేసు ఆత్మ అని, ఆదరణకర్త అని, యెహోవా ఆత్మ అని మనకి బైబిల్ గ్రంథంలో నుంచి ఉన్న పేర్లని మనం ధ్యానం చేస్తాం. వీటన్నిటిని బట్టి మనం చూస్తే ఆయన దేవుడు అని మనకు అర్థమవుతుంది. రెండోది, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా మనం చూసాం. ఇంకా మనం డీప్ గా తర్వాత రాబోయే సెషన్ లో కూడా మనం చూస్తాం. ఆయనకి వ్యక్తిత్వం ఉంది అని ఎలా తెలుస్తుంది అనేది ఈ రోజు మనం, వ్యక్తిత్వం ఉంది అంటే ఆయన ఒక వ్యక్తి అని కూడా మనకు అర్థం అవుతుంది. మనం ఏమనుకుంటామంటే, చాలా సార్లు నేను కూడా ఆ 5లో నుంచే వచ్చా. పరిశుద్ధాత్మ అంటే ఆత్మ అనే అవగాహనలో మనం ఉంటాం, తప్పేం కాదు. అయితే ఆత్మ అనగానే లేకపోతే దేవదూత అన్నట్టుగానో లేకపోతే ఇంకో విధంగా లెక్కేసుకుని పరిశుద్ధ అంటే ఎక్కువగా ఒక జీవికి వాడినట్టుగా పదాన్ని వాడతాం. అంటే దేవుడికి వాడిన పదాలను మనం తక్కువగా వాడతాం. కానీ పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు అని వాడటం చాలా మంచిది. సో ఇది మనం పేర్ల విషయంలో మనం చూసాం. రెండోది, మెటాఫార్స్ కొన్ని వాడబడినాయి. మెటాఫార్స్ అంటే రూపకాలు, సాదృశ్యాలు, లేకపోతే అవి వాడబడినాయి. పావురాన్ని ఒక రూపకంగా, పరిశుద్ధాత్మ దేవుడికి పావురాన్ని ఒక రూపకంగా చూపించారు. ఎప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన టైంలో పావుర రూపంలో ఆత్మ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఓకే, నీరుని కూడా పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా చూపించారు. గాలిని కూడా చూపించారు. ఇది ఎక్కడ అంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో. అలానే ప్రతి గాలి, ప్రతి నీరు, ప్రతి పావురం సాదృశ్యంగా మనం తీసుకోకూడదు. వాక్యంలో ఉంది, వాక్యంలో ఉన్న సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలి. నాలుగవది, అగ్నిని కూడా సాదృశ్యంగా చూపించారు. అది కూడా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 3వ వచనంలోనే, అగ్ని నాలుకలుగా విభజించబడి అని. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంచకరువు అనే విధానం. సంచకరువు అంటే మీకు మళ్ళీ ఒకసారి వివరణిస్తాను. సంచకరువు అంటే మీకు ఒక గ్యారంటీ కార్డు లాంటిది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మన లోపల ఒక గ్యారంటీ కార్డు ఉన్నట్టుగా, మనకంటూ ఒక గ్యారంటీ కార్డు, లేకపోతే ఇంకా బాగా డీప్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన మీద ఒక బ్రాండ్ అన్నమాట. ఆయన ముద్ర మన మీద వేసేసినట్టు. అదే విధానాన్ని 1:13లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13లో ముద్ర అనే పదం వాడతారు. 1:14లో సంచకరువు అనే పదాన్ని వాడారు. ఈ రెండు కూడా పక్కనే ఉంటాయి. ఆ ముద్రని సంచకరువుగా చూపిస్తారు. అంటే ఒక్కసారి పరిశుద్ధాత్మ మనలోకి నింపబడిన తరువాత, మనల్ని ఓకే చేసిన తర్వాత, ఇక నువ్వు అబ్బాయి ఇది నేను కోల్పోయాను అనుకోవడానికి లేదు. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, మనం కోల్పోయి ఉంటాము, లేకపోతే ఇదయ్యేమో అని మనం అనుకుంటాం. అంటే అయ్యో నా దగ్గర నుంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. అలా ఉండదు. పరిశుద్ధాత్ముడు అని నేను అన్నాను, అలా అనకూడదు. అలవాట్లో ఒకప్పుడున్న అలవాట్లో వస్తుంది. పరిశుద్ధాత్ముడు మన నుంచి వేరవడు, మన నుంచి వెళ్ళిపోడు. మరి ఏం జరుగుద్దండి? ఎందుకు కొన్నిసార్లు నేను బాగుంటున్నా, కొన్నిసార్లు ఉండట్లేదు అంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. ఆయన్ని మీద, నీ వాక్య జీవితం మీద, నువ్వు దేవుడి గురించి ఆశపడే జీవితం మీద ఆధారపడుతుంది. ఓకే ఓకే ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు పరిశుద్ధాత్ముడి పని ఏంటి? పోయిన వారం మనం ఏం చేసామంటే, పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్ముడి పని ఏంటో చూసాం. అందులో అతి ప్రాముఖ్యమైనది, మనం కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణమైంది ఏంటి అంటే, పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్ముడు ఏ విధంగా పనిచేసేవాడు అంటే, దేవుడి యొక్క పనిని, అంటే ఆయన పనిని ఆయన జరిగించుకోవడానికి ఆయన పరిశుద్ధాత్ముడే ఆ యొక్క వ్యక్తుల్ని నింపేవాడు. లేతే ఆ వ్యక్తుల్ని తన ఆత్మతో నింపుకుని పని జరిగించుకున్న తర్వాత, తనకి అనుకూలంగా ఉన్నప్పుడు, లేతే తను అనుకున్నట్టుగా వారు ప్రవర్తించినప్పుడు, తను అనుకున్నట్టుగా వారు బిహేవ్ చేసినప్పుడు, అంటే పరిశుద్ధతతో ఉన్నప్పుడు,
వారితో పాటు ఉండి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకమైన పనులు చేశారో వాళ్ళని విడిచి వెళ్ళిపోయేవారు. ఇది మనకి అర్థం కావడానికి సౌలుని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సౌలు జీవితంలో చూస్తే యెహోవా ఆత్మ తన మీదకి దిగి వచ్చినప్పుడు బలవంతుడయ్యి యుద్ధాన్ని చేశాడు. ఆ తర్వాత రాజ్యాన్ని పరిపాలించాడు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయడం ప్రారంభించాడో, దావీదు మీద పగ పెట్టుకోవడం ప్రారంభించాడో, దేవుడు చెప్పిన అమాలేకీల్ని చంపాలి అనే పనిని విడిచిపెట్టి సమూయేలు చేయాల్సిన పనిని చేద్దాం అనుకున్నాడో, వెంటనే యెహోవా ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయాను అని మనకు కనబడుతుంది. అంటే ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు నింపబడిన తరువాత ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో ఉండి కూడా పాపం చేయడానికి, అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా తను ప్రవర్తించడానికి ముందుకెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ ఇంకా అసలు అతనిలో లేదు, వెళ్ళిపోయింది. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ఉంది కాబట్టే అతను రాజ్యాన్ని పరిపాలించగలిగాడు. ఇంకా మనం చూసాం, బెసాలేలు అనే వ్యక్తి గురించి మనం చూసాం నిర్గమకాండం 31. ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి ఏ విధంగా నిర్మించాలో బెసాయేలుకి వివేకమైన ఆత్మనిచ్చి దేవుడు నడిపించాడు. వివేక హృదయాలను ఇచ్చి కుట్టేవారిని నడిపించాడు దేవుడు. ఓకే, ఆ తర్వాత న్యాయం చేయడానికి న్యాయాధిపతులకి యెహోవా ఆత్మ వచ్చినట్టుగా మనం చూసాం. అది ఒత్నీయేలు, గిద్యోను, సంసోను, యెఫ్తా వీళ్ళందరూ. ఆ తర్వాత రాజ్య పరిపాలన గురించి సౌలు మీదకి యెహోవా ఆత్మ వచ్చింది. ఆ తర్వాత దావీదు మీదకి వచ్చింది, యెహోవా వచ్చాడు. యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు దావీదు మీదకి వచ్చినప్పుడు ఆయన చాలా బాగా పరిపాలించాడు. కానీ ఒక్కసారి పాపం చేశాడు దావీదు. పాపం చేసిన వెంటనే ఆ ప్రవక్త వచ్చి నాతాను వచ్చి చెప్పగానే పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. చేస్తూ ఆ ప్రార్థనలో అంటాడు ఆయన, కీర్తన 51వ అధ్యాయం 11వ వచనంలో, నా యొద్ద నుంచి నీ పరిశుద్ధాత్మను తొలగించద్దు అనే మాట అంటాడు ఆయన. అర్థమైంది కదా? సో ఇది 3 విధానాల్లో అయితే. 4వది దేవుడి మాట వినిపించడానికి, దేవుని మాటను వినిపించడానికి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మ చేత మాట వినిపించిన వారు ఉన్నారు. ఎవరంటే ప్రవక్తలు. ప్రవక్తలు ఏషియా అవ్వచ్చు, ఇర్మియా గారు అవ్వచ్చు, మిగిలిన చిన్న ప్రవక్తలు దానియేలు గారు అవ్వచ్చు, జెర్మియా, ఎవరైనా, జెఫన్యా, వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి లేఖనాలు రాశారు, ప్రవచనాలు ప్రవచించారు. అంటే దేవుడి మాట వినిపించడానికి కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డది. ఇది పాత నిబంధన గ్రంథంలో. మరి కొత్త నిబంధన గ్రంథంలో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏ కార్యాలు చేస్తారు, అది మనకి ప్రాముఖ్యం. ఓకే, ఎందుకు కొత్త నిబంధన గ్రంథంలో మనందరిలో కార్యాలు చేస్తాడు దేవుడు అంటే, యెహెజ్కేలు 36:27 చూసినా, యోవేలు 2వ అధ్యాయం 28 చూసినా దానిలో ఉండే మాట ఏంటంటే, అంత్య దినముల యందు నా ఆత్మను అందరి మీద కుమ్మరింప చేస్తాను. దానిలో మగవారని లేదు, ఆడవారని లేదు, పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, ముసలి వాళ్ళని లేదు, ఇంకెవరో లేదు. ఇంకొకటి, కేవలం సేవకులనే లేదు, కేవలం వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదు. అంత్య దినములు యందు నా ఆత్మను అందరి మీద, అంటే తన ప్రజలైన వారందరి మీద, అది దాని అర్థం. తన ప్రజలైన వారందరి మీద దేవుడు కుమ్మరింప చేస్తానని చెప్పాడు. సో ఇంత క్లియర్ గా దేవుడు చెప్పినప్పుడు అది జరుగుద్ది కదా. అదే జరిగింది. ఆ కార్యమే మనం ఎక్కడ చూసామంటే అపోస్తుల కార్యాలు, దానికి ఒక సైన్ అన్నమాట. ఇదిగో ఆ కార్యం స్టార్ట్ అయింది అని చెప్పడానికి సైనే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆ 2వ అధ్యాయ సందర్భాన్ని మనం చూసాం. పెంతుకోస్తు దినము అనే రోజున అక్కడున్న వారందరూ కూడా ముందు ఒక గాలిలాగా వినిపించిందంట, తర్వాత అగ్ని లాగా కనిపించింది, అగ్ని 4లుగా విభజించబడింది. అక్కడ ఉన్న వారందరి మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరూ రకరకాల భాషల్లో మాట్లాడారు. ఎందుకు రకరకాల భాషల్లో వాళ్ళు మాట్లాడారు అంటే, అక్కడ రకరకాల భాషలకు సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. దేవుడు తన శక్తిని, తన యొక్క ఏకత్వాన్ని, లేకపోతే తన యొక్క ఐక్యత, ప్రజలందరూ ఐక్యతలోకి రావటానికి దేవుడు ఒక సైన్ గా దాన్ని చూపించారు. దీన్ని మనం పాత నిబంధనలో దేనితో అర్థం చేసుకోవచ్చో తెలుసా? మొదటి అంటే ఆది కాండంలో 10వ అధ్యాయంలో భాషలు సపరేట్ అయిపోయినాయి. ఎప్పుడో తెలుసా? దేవుడికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు ఆయనే దిగి వచ్చి ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా దేవుడు చేసేసారు. ఇప్పుడు భాషలు ఇక్కడ ఎందుకు కనబడుతున్నాయి? లేకపోతే భాషలు అందరూ కలిపి భాషను అర్థం చేసుకునే విధంగా దేవుడు రకరకాల భాషలు అందరూ
రాని వారు కూడా ఆ భాష మాట్లాడేటట్టు ఎందుకు చేశారు అంటే, ఇప్పుడు సంఘంగా ఒకటి అవ్వాలి. అప్పుడు విడదీసింది దేవుడే, ఇప్పుడు కలుపుతుంది కూడా దేవుడే. అప్పుడు విడదీయడానికి కారణం దేవుడు చెప్పిన పనిని వారు చేయలే. ఇప్పుడు కలపడానికి కారణం దేవుడి పని మనం చేయాలి అని. దేవుడి ఆలోచనలోకి మనం రావాలి అని. దేవుడి యొక్క తత్వాన్నో లేకపోతే దేవుడి యొక్క విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి అని. ఓకే, అందుకనే మళ్ళీ ఇక్కడ మనకి భాషలు కనిపిస్తున్నట్టుగా మనం చూస్తాం థియలాజికల్ బ్యాక్గ్రౌండ్ లో. అక్కడ భాషలు విడిపోయినాయి, ఇక్కడ భాషలు అర్థమైనాయి. అక్కడ భాషలు విడిపోయితే వాళ్ళు ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోయారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు మీరు విస్తరించాలి. కానీ వాళ్ళు మనుషులు ఏమనుకున్నారంటే మేము విస్తరించాం, ఇక్కడ స్థిరపడతాం అని. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు తెలుసా, మీరు విస్తరించాలి, సువార్తను విస్తరింప చేయాలి. అది ఇక్కడ సువార్తను విస్తరింప చేయడం కోసం అక్కడ చాలా భాషల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడి శక్తి అర్థం కావడం కోసం ఒకే భాషను అక్కడ, అంటే రకరకాల భాషలు అందరికీ అర్థమయ్యే విధంగా అందరూ మాట్లాడడానికి, భాష రాని వారు కూడా భాష మాట్లాడడానికి దేవుడు భాషను వాడుకున్నాడు. ఈ భాషల విషయంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకో చెప్తాను. అసలు మొట్టమొదటిగా ఈ భాష మాట్లాడింది ఏంటంటే ఒక జీవి, గాడిద. బిలాము అనే ప్రవక్త దేవుడి మాటను, దేవుడి యొక్క ప్రణాళికను అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే గాడిదకి మానవ స్వరాన్ని ఇచ్చాడు. ఆ గాడిద మాట్లాడగానే బిలాము సెటరేట్ అవ్వడానికి ఒక అవకాశం వచ్చింది, తప్పును సరి చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఆయన సరి చేసుకోలేదు, పోయాడు. ఇప్పుడు నీకు నాకు భాషలు ఇచ్చినా దేవుడు ఎందుకో తెలుసా, ఒకవేళ ఇస్తే అది ఒక వరం, అది ఇస్తే గనక గుర్తుపెట్టుకోండి, అది ఇస్తే గనక నీ వల్ల దేవుని యొక్క మార్గంలోకి వేరొకరు రావాలి, దేవుని ప్రణాళిక ఏంటో అర్థం కావాలి. ఎవరో మాట్లాడుతున్నారు, మాట్లాడకపోతే మనకి ఆత్మ లేదు అనుకుంటారు అని మాత్రం ఎవరో మాట్లాడద్దు, ఎవరో ప్రాక్టీస్ చెయ్యొద్దు. అలాంటి ప్రాక్టీస్లు చాలా ఉన్నాయి బయట, ఆ పనులు మీరు ఎవరో చెయ్యొద్దు, వాటి వైపు మీరు చూడొద్దు. దేవుడిచ్చేవారా మనం గుర్తించడానికి దేవుడే అవకాశం ఇస్తాడు. ఓకే, సో ఇప్పుడు మనం నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు ఏంటి అనే వివరణని మనం చూద్దాం. పరిశుద్ధాత్ముడి యొక్క పనులు. మొట్టమొదటిది, పరిశుద్ధాత్మ యొక్క పనులు ఎలా ఉంటాయి నూతన నిబంధనలో, మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడి పనులు ఏంటి? ఈ పనుల్లో మనం చాలా కన్ఫ్యూజ్ అయ్యి కొన్ని ఉన్నాయి. కొంతమంది కొన్ని సంఘాల్లో మనం చూస్తే ఎవరిని తప్పు పట్టట్లేదు, కొన్ని విధానాలు మనలోకి వచ్చేసినాయి, అది అన్ని ఆచారాల నుంచి వచ్చి ఉండొచ్చు, ఎక్కడో చూసి మనం దాన్ని అప్లై చేస్తూ ఉండొచ్చు, అందుకనే చెప్తున్నా. కొంతమంది బాగా గట్టిగా పెద్దగా చప్పట్లు కొట్టడం లేకపోతే అరవటం అట్లాంటివి చేసినప్పుడు మనం ఏమనుకుంటాం, ఓ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చారేమో అనుకుంటాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, అది వాళ్ళ ఎమోషన్ అయి ఉండొచ్చు. నేను 100% వాళ్ళ ఎమోషన్ అంటలా. కొంతమంది మనకి ఉద్రేకం వచ్చినప్పుడు మనం ఆ ఉద్రేకతని మనం కంట్రోల్ చేసుకోలేం, అన్కంట్రోల్డ్గా మనం మారిపోతాం. అలా మారిపోయినప్పుడు అలా ప్రవర్తిస్తూ ఉండొచ్చు, కానీ అది పరిశుద్ధాత్మ వచ్చిందనడానికి సిగ్నల్ మాత్రం కాదు. ఓకే, కొంతమంది భాషల్లో మాట్లాడొచ్చు, తప్పేం కాదు. అయితే ఎట్టి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుని వల్ల వారు భాషలో మాట్లాడితే దానికి అర్థం చెప్పేవారు పక్కన ఉండాలి. ఆ వివరణ అంతా మనం చూద్దాం. అసలు పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదట మన జీవితంలో చేసే మొట్టమొదటి పని ఏంటి అది మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం తీస్తే మీకు ఆ వివరణ చాలా వివరంగా అర్థమవుతుంది. 16వ అధ్యాయం 7 నుంచి 11 వరకు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. చాలు నాన్న. మొట్టమొదటిది ఏంటో తెలుసా, ఆయన వచ్చి ఫస్ట్ చేసే పని ఆయన వచ్చి పాపమును గూర్చియు మొట్టమొదటి మనల్ని ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింప చేస్తాడు. దేని గురించి ఒప్పింప చేస్తాడు అంటే మనం పాపంతో ఉన్నాము అనే సంగతిని ఒప్పింప చేస్తాడు. మనలో చాలా మంది ఏమనుకుంటామంటే
నేను చిన్నప్పటి నుంచే చర్చికి వెళ్తున్నాను, చిన్నప్పటి నుంచే పాటలు పాడుతున్నాను, చిన్నప్పటి నుంచి ఆరాధనలో ఉన్నాను, చిన్నప్పటి నుంచి కీబోర్డ్ ప్లే చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి డ్రమ్ ప్లే చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి పరిచయలో ఉన్నాను, నేను పాస్టర్ లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ లో మా తాతాల పాస్టర్లు ఉన్నారు, మా అమ్మగారు. ఇవన్నీ ఏమీ దేవుడికి సంబంధం లేదు. దేవుడు నిన్ను ఒకవేళ ఆ కుటుంబంలోనో ఆ విధానంలోనో పుట్టించారు, తప్పేం కాదు. దాని వల్ల నువ్వు క్రైస్తవుడు అవ్వవు. దాని వల్ల క్రీస్తు నీ పైన ఏదో కార్యాన్ని చేయరు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నువ్వు దేవుని అంగీకరించడం అంటే చెప్తున్నా, నాలో పాపం ఉంది, నాకున్న ఏకైక మార్గం యేసుక్రీస్తే, ఆయనలో పరిశుద్ధత ఉంది. నీలో పాపం ఉందని గుర్తించిన వెంటనే నువ్వు గుర్తించే రెండో విషయం ఏంటంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు. నా పాపాన్ని క్షమించడానికి నాకున్న ఏకైక మార్గం యేసుక్రీస్తే అని గుర్తించడం. ఈ రెండు నీ లైఫ్ లో జరిగినాయి అంటే డెఫినెట్లీ చెప్పేసారు కదా, యేసుక్రీస్తు వాయిస్ బ్రేక్ చెప్తున్నా, అవుతుంది. బైబిల్లో ఉంది, నేను చదువుతున్నా. ఆయన వచ్చి పాపమును గూర్చి అన్న వాయిస్ బ్రేక్ అవుతుంది. మొదటిది నీతిని గూర్చి. అసలు నీతి ఎవరు? నీతి అంటేనే యేసుక్రీస్తు. ఈ ప్రపంచంలో నీతిమంతుడు ఎవరో లేరు, ఒకే ఒక్క ఆయన యేసుక్రీస్తు. ఫస్ట్ పాపం. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెమైనా బెటర్ అంటారా? ఓకే, చాలా సబ్జెక్ట్ ఉంది, నేను చాలా స్లోగా ఉన్నాను, సారీ. నేను చాలా సార్లు చెప్దాం అనుకున్నప్పుడు ఇట్లాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి, అందుకని ఫాస్ట్కి వెళ్తా. సరే, పర్లేదులేండి, స్లోగానే వెళ్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు క్లియరే కదా? మొట్టమొదటిది, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత జరిగేది పాపము గురించి నువ్వు ఒప్పుకోవడం. గుర్తుపెట్టుకోండి, మన పనుల వల్ల మనం పరిశుద్ధులం కాం. నువ్వు ఎన్ని పనులు చేసినా మనం పరిశుద్ధులం కాం. హిందువులు, లేకపోతే హిందువులనే కాదు, ఏమంటారంటే ఎక్కువగా హిందువులు, మనలో పాపం ఉందా అనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ప్రతి మనిషిలోనూ పాపం ఉంది, డౌటే లేదు ఆ విషయంలో. ప్రతి మనిషిలో. ఎప్పుడు దాకా ఉందన్నా క్రైస్తవుడు అయిన తర్వాత పోయిందంటే కాదు, క్రైస్తవుడు అయిన తర్వాత కూడా పాపం ఉంది. మరి అదేంటన్నా, ఏంటి ఉపయోగం? అదే, దేవుడు నిన్ను ఎప్పటికప్పుడు తను పరిశుద్ధుడుగా నిన్ను మారుస్తూ ఉంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే, పాత నిబంధన గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మీరు ఒక వ్యక్తిని చూస్తారు. ఆయన ఎవరో కాదు, యెషయా గారు. యెషయా గారు అప్పటికే ఒక గొప్ప ప్రవక్త. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మీరు చదివితే మీకు కనిపిస్తుంది, చదవండి, నేను ఇప్పుడు తీయనిది. ఉజ్జయ మృతి పొందిన తరువాత అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుణ్ణి నేను చూశాను అని ఆయన చెప్తాడు. ఆయన అప్పటికే ప్రవక్త, గమనించండి మీరు, అప్పటికే ఆయన ఎవరో ప్రవక్త అయి ఉన్నాడు కదా. కానీ విచిత్రం ఏంటంటే, అక్కడ వెనకాల ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని, దేవదూతలందరూ దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని చెప్పి పొగుడుతూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, ఈయనకి తన పాపం ఏంటో తెలిసిందంట. ఎంత క్లియర్గా ఉంది. అసలు తెలియాల్సిందేంటి? అరే, దేవుడు అంత గొప్పకున్నాడు రా, దేవుడు ఇలా ఉన్నాడు రా, అలా ఉన్నాడు రా అనుకోవాలి. కానీ ఆయన ఏమనుకున్నాడు? అరే, నాలో ఇంత పాపం ఉందిరా, అంత పరిశుద్ధుని నేను చేరలేనురా అనుకున్నాడు. అప్పుడు ఒక దూత వచ్చి ఒక మంట తీసి తన మూతి మీద పెట్టినప్పుడు తన పెదవులలో ఉన్న పాపం పోయినట్టుగా సాదృశ్యంగా చూపించారు మనకి. అది దర్శనంలో జరిగింది. పాపము పోతేనే దేవుని నువ్వు అనుభవించగలవు, లేకపోతే దేవుడిని నువ్వు అర్థం చేసుకోగలవు, దేవుడి మార్గం నీకు అర్థం అవుద్ది. పాపం పోవాలి అంటే ఫస్ట్ నువ్వు నీ పాపాన్ని గుర్తించాలి. యెషయా ఆ పని చేశాడు అక్కడ. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుని దర్శనం ద్వారా చూసి ఆ దర్శనంలో ఉన్న తనలో ఉన్న పాపాన్ని గుర్తించాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే మనలో ఉన్న పాపాన్ని గుర్తింప చేస్తాడు. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే, అపోస్తుల కార్యాల్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు.
ఆయన మామూలైన కాదు. ఆయన తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎవరిని పడితే ఆడిని చంపుకుంటూ వెళ్ళిపోయాడు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వీళ్ళు వాళ్ళు, తనోళ్ళు, పగోళ్ళు ఏమీ చూడాల, చంపుకుంటూ వెళ్ళిపోయాడు. బాగా చెప్పారు తమ్ముడు, సారీ చెల్లి రాణి. పౌలు ఒక్కసారి ప్రభు తనకి ప్రత్యక్షమైన వెంటనే తను సెటరేట్ అయిపోయాడు. తన కళ్ళు బయర్లు కంపెనీ తర్వాత క్లారిటీ వచ్చింది. 3 సంవత్సరాలు ఎవరికి కనిపించలే. 3 సంవత్సరాలు తను పరిశుద్ధాత్మతో తను గడిపిన తర్వాత తన భవిష్యత్తు ఏంటో తనకు అర్థమైంది. ధైర్యంగా మళ్ళీ ఎక్కడైతే సంఘాన్ని హింసించాడో ఆ ప్రాంతానికి వచ్చి తనలో ఉన్న తప్పుని దేవుని దగ్గర ఒప్పేసుకుని ఇక్కడికి వచ్చి మిగిలిన వాళ్ళు చేస్తున్న తప్పును ఖండించాడు. సో పౌలు ముందు ఒప్పింప చేశాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఒప్పించకుండా నీలో ఉన్న పాపాన్ని నువ్వు ఒప్పుకోకుండా నీ పాపాన్ని దేవుడు తీయలేడు. అది ఏదైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఫస్ట్ థింగ్, పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో చేసే పని మనల్ని ఒప్పింప చేయడం. రెండోది ఏంటి? యోహాను సువార్త 16వ అధ్యాయం 12 నుంచి 13 వరకు మనం చదివితే 13 నుంచి చదివేస్తున్నా. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అది విషయం. సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవించబో సంగతులను మీకు తెలియజేయను. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ది సత్యం వైపు నడిపిస్తాడు, కొంచెం ఫాస్ట్ గా చెప్తాను. రెండోది మనకి బోధిస్తాడు. థర్డ్ థింగ్, సంభవించబోయే వాటిని కూడా తెలియపరుస్తాడు, అంటే సహాయం చేస్తాడు. సత్యం వైపు నడిపిస్తాడు, సెకండ్ థింగ్ సహాయం చేస్తాడు. రెండూ జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి చేసే కార్యం అదే. ఎలాగో చెప్తానే, నువ్వు ఒక్కసారి దేవుని దగ్గర పాపం అంగీకరించేసిన తర్వాత మళ్ళీ ఆ పాపపు క్రియలో, పాపపు ఆలోచనలో, తలంపులో నీలోకి వస్తాయి. ఎందుకు వస్తాయన్నా, అలా రాకూడదు కదా, అది తప్పు కదా అంటే, కాదు కాదు, రావడం తప్పు కాదు, వచ్చిన దాన్ని నువ్వు చేయడానికి వెళ్ళడం తప్పు. రావడం తప్పు కాదు, తలంపు రావడం తప్పు కాదు, కానీ తలంపులో నువ్వు ఉండిపోవడం తప్పు. లేకపోతే తలంపు వచ్చిన దాని ప్రకారం పాపం చేయడం చాలా పెద్ద తప్పు. రోడ్డు మీద వెళ్తా ఉంటాం, ఒకప్పుడు అమ్మాయిని చూసిన వెంటనే, సారీ ఓపెన్ గా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు, అమ్మాయిని చూసిన వెంటనే మొహం చూస్తాం, తర్వాత కొంచెం కింద చూడడానికి మగపిల్లలు చెప్తున్నా. అది ఒకప్పుడు జీవితం. నువ్వు ఒక్కసారి పాపాన్ని ఒప్పుకున్న తర్వాత నీ చూపు ఐ టు ఐ ఉండాలి. ఆవిడ తెలియదు అనుకోండి, తెలియనివాడు అనుకోండి, యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా నువ్వు చూసావు, ఓకే ఫైన్, రెండోసారి చూడాల్సిన అవసరం లేదుగా. రెండోసారి నువ్వు కావాలని చూసావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు పాపానికి ఇంకా ముందుకెళ్తున్నావని. లోపల చెప్తాడు దేవుడు, తప్పు చేసావురా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఘోషిస్తాడు ఆయన, అబ్బా వద్దనుకున్నావు కదా, వదిలేసావు కదా, మళ్ళీ ఎందుకు. ఇది నా లైఫ్ లో నేను అనుభవించాను, అందుకని అంత ఓపెన్ గా చెప్పాను, ఎవరు తప్పు అనుకోకండి. నేను అనుభవించాను, అది చాలా స్ట్రగుల్ పడ్డా ఆ టైంలో. కానీ మెల్లమెల్లగా దేవుడు సరి చేస్తూ నడిపించాడు. సో ఆ అనుభవం మీకు కూడా ఉంటది. మనం ఏమనుకుంటామంటే, అరే చూసి ఎలాగో తప్పు చేశాను కదా, సరేలే ఇంక చూసేద్దాం అని మూడోసారి మొదలు పెడతావు నువ్వు. అంటే పాపంలో ఉండిపోవడం, అది తప్పు. దేవుడు మొదట పాపాన్ని ఒప్పింపు చేస్తాడు, రెండోది సత్యం వైపు నడిపిస్తాడు, మూడోది ఆ పాపం జోలికి నువ్వు వెళ్లకుండా నీకు సహాయం చేసేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఎంత క్లియర్గా ఉందో చూడండి. నువ్వు చేయాల్సింది ఏం లేదు, ఓన్లీ చేయాల్సింది ఏంటంటే ఆయన మీద ఆధారపడ్డావు. నీ శరీరానికి తగినట్టుగా నువ్వు జీవించడం కాదు, దేవుడి యొక్క ఆలోచనకు తగినట్టుగా నీ చూపుని, నీ మాటని, నీ చెవుల్ని, నీ నడకని అన్నిటినీ కంట్రోల్ చేసుకోవడం, వాక్యానుసారంగా కంట్రోల్ చేసుకోవడం. మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం ఎవరి నుంచి అంటే, కనిపించే సేవకుడి నుంచి, లేకపోతే ఆరాధిస్తున్న ఆరాధకుడి నుంచి, మనకన్నా ముందున్న ఒక అన్నో తమ్ముడో సో పాస్టర్ గారు ఎవరో ఒకరి దగ్గర నుంచి. ఆ ఎగ్జాంపుల్స్ కరెక్ట్ కాదు. నీకు ఎగ్జాంపుల్ ఎవరు అంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడు, కేవలం యేసుక్రీస్తు వారి యొక్క జీవితం. ఈ రెండే. అప్పుడే ఆయన సహాయం చేస్తాడు నీకు. అది కరెక్ట్ కాదు, లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడే నీకు చెప్తాడు, నువ్వు అర్థం చేసుకుని ఆగాలి.
ఇది 3 విషయాలు ఇప్పుడు దాకా మనం చూసింది. 4వది ఏంటంటే నీతిమంతులుగా మారుస్తాడు. అంటే పవిత్రం చేస్తాడనమాట. 1 కొరింథీ తెస్తారా 6:11. 1 కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారే ఇంటిది గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మన పనుల వలన పరిశుద్ధత మనకి రాదు. మన పనుల వలన పుణ్యం మనకి రాదు. మన పనుల వల్ల పాపం మన నుంచి దూరం అవ్వదు. నేను క్రైస్తవుడు అయినప్పటికీ కూడా చాలా సార్లు మదర్ తెరీసా గారిని వీళ్ళని వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఓహో వాళ్ళు పుణ్యం కోసం ఆ పని చేశారేమో అనుకున్నాను నేను. చాలా మంది అలాగే అనుకుని నన్ను కూడా అడిగారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన క్రియల వలన మనం పవిత్రులుగానో నీతిమంతులుగానో పరిశుద్ధులుగానో మార్చబడము. ఆ క్రియ యేసుక్రీస్తు వారు జరిగించారు. ఆయన్ను అంగీకరిస్తే మనం నీతిమంతులుగా మార్చబడతాము. పరిశుద్ధాత్మ ప్రకారంగా మనం నింపబడి పరిశుద్ధాత్మ ప్రకారంగా మనం నడపబడితే మనం నీతిమంతులుగా మార్చబడతాము. ఇంక వేరే ఆప్షన్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పవిత్రుడిగా నువ్వు మారావో, పరిశుద్ధంగా నువ్వు మారావో, వెంటనే నీ మైండ్లోకి వచ్చే పని ఏంటంటే దేవుడి ప్రేమను కనపరచడం. అప్పుడు వాళ్ళని ప్రేమించి ఆ క్రియలు చేస్తావు. మదర్ తెరీసా గారు అలాగే చేశారు. ఓ రోజంట ఎవరో ఒక ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారంట మదర్ తెరీసా గారు. మధ్యాహ్నం వెళ్తే సాయంత్రం దాకా కూర్చోబెట్టిందంట ఆవిడ. ఈయనకి చిరాకు వచ్చి వెళ్ళి చూశాడంట, ఏం చేస్తున్నారా ఈవిడి అని. మొత్తం ఒళ్ళంతా పురుగులతో ఉందంట. ఆ ఒక దగ్గర ఉన్న ఆవిడ్ని కౌగిలించుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఉందంట. ఈయనకేం అర్థం కాలేదంట. చాలా దగ్గరగా పెట్టుకుని ఒళ్ళో పెట్టుకుని కౌగిలించుకుని అలా కూర్చుందంట. ఆ ఒళ్ళో ఉన్న చనిపోయింది. ఆవిడ్ని ప్యాక్ చేసేసి బయటికి తీసుకొస్తారు. ఈయనకి అర్థం కాల. ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆయనకి అడిగారంట, అమ్మా నేను ఎక్కడి నుంచి వచ్చాను, పొద్దున్న అనగా వచ్చాను, మధ్యాహ్నం అనగా వచ్చాను, ఇప్పుడు దాకా నన్ను కూర్చోబెట్టారు. అటు చూస్తే ఆవిడ చచ్చిపోయింది. ఎందుకమ్మా చనిపోయే ఆవిడ దగ్గర అంతసేపు కూర్చున్నారంటే ఆవిడ రోగంతో చనిపోయింది. చివరి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రేమ నా ద్వారా ఆ బిడ్డకు కనపరచాలి. నీతో ఇంటర్వ్యూ నాకు ఇంపార్టెంట్ కాదు. చివరి పరిస్థితుల్లో ఉన్నప్పుడైనా తనకి దేవుని ప్రేమ తెలియాలి. అందుకనే అంతసేపు తన చివరి పరిస్థితుల్లో ఉందని తెలిసే నేను అంతసేపు తన దగ్గర కూర్చున్నా. ప్రేమను ఎప్పుడు చూపించగలిగింది? ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడిందో, పరిశుద్ధపరచబడ్డారో అప్పుడు ఆవిడ నీతిమంతుడు యొక్క కార్యాలు చేసింది. ఆ యేసుక్రీస్తు యొక్క కార్యాన్ని తన జీవితంలో చూపించగలిగింది. నీతిమంతులుగా మార్చడం అంటే అది. ఓకే. 5వది ఏంటి అంటే చాలా ప్రాముఖ్యమైనది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 25, 22 నుంచి చదివేయండి, అంటే కొంచెం ఫాస్ట్గా అవుతుందని. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి చాలండి, వాటికి చాలు. ఇక్కడ మనం చూస్తే మనం దేని గురించి స్టడీ చేస్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చేసే పని ఏంటి? నూతన నిబంధన విధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడని మనం తెలుసుకున్నాం. మనలో నివసిస్తున్న దేవుడు మన జీవితాల నుంచి చేసే కార్యాలు, చేసే పనులు ఎలా ఉంటాయి అనేది మనం చూస్తున్నాం. ఆ చూస్తున్న సమయంలో ఒక 5వ పాయింట్ గా మనం తీసుకుంటే జీవితాన్ని మారుస్తాడు. అది ఫస్ట్ ఏంటి? మనల్ని పాపం గురించి ఒప్పింపజేస్తాడు. రెండోది సత్యం వైపు నడిపిస్తాడు. మూడోది సహాయంగా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. నాలుగవది పవిత్రంగా చేస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు. ఎప్పటికప్పుడు ప్రతిరోజు జరిగే క్రియకి ఒకసారిగా అయిపోద్ది అనేది కాదు. 5వది మన జీవితాన్ని మారుస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16 నుంచి మీరు చదివితే ఆ పైనున్న 16 నుంచి 20వ వచనం వరకు, దాదాపుగా 21 వరకు కూడా శరీర క్రియలు ఏముంటాయో అవన్నీ కనిపిస్తాయి. అక్కడ శరీరంలో ఉన్న క్రియలన్నీ కనిపిస్తాయి.
ఒక రకంగా శరీర కార్యాలు స్పష్టమైనవి. జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, సో చాలా ఉంటాయి. అంటే నాకు టైం లేదు. ఇవన్నీ మీరు చదివితే ఇవి పరిశుద్ధాత్మ పొందక ముందు మనుషుల్లో ఉండే కార్యాలు. ఓకే, పరిశుద్ధాత్ముని పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్న తర్వాత ఆత్మ ఫలాలు మనలో కనబడాలి. అది అరుపులు కనబడితేనో, కేకలు కనిపెడితేనో, రకరకాల భాషలు వినబడితేనో, లేకపోతే కళ్ళు మూసుకుని ఏదో చెబితేనో ఓ వావ్ అని మీరు అనుకోకండి. ఈ కార్యాలు కనబడాల్సిందే. ఆత్మ ఫలం ఏమనగా శరీర కార్యాలు తగ్గి ఆత్మ కార్యాలు పెరగాలి. అదే జీవితం మారడం అంటే. జీవితాన్ని దేవుడు పరిశుద్ధాత్ముడు మారుస్తాడు. అలా మార్చాలి అంటే శరీరం యొక్క కార్యాలు విడిచిపెట్టాలి. ఆత్మ కార్యాల విషయంలో నువ్వు అభివృద్ధి పొందాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తాడు, కానీ మనం ప్రాక్టీస్ చేయాలి దాన్ని. చాలాసార్లు మనం ఎట్లాగా ఆలోచిస్తామంటే, ఇవన్నీ మనం విన్నప్పుడు అబ్బే మన వల్ల అవ్వదండి. ఇది ఎట్లా ఉంటుందంటే చెప్తానే, నీకు బీటెక్ అయిపోద్ది, లేకపోతే బిఎస్సి కంప్యూటర్స్ సో నీ డిగ్రీ అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఎవరో చెప్తారు ఈ ప్లేస్ లో జాబ్ ఉంది అనగానే, అమ్మో ఆ కోడింగ్ అండి మనకు రాదండి, అసలు మనం చేయలేమండి అని చెప్పి ముందే వదిలేస్తావు నువ్వు. కానీ ఒకసారి జాబ్ లోకి ఎంటర్ అయిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ నీకు జరిగేది ఏంటో తెలుసా, చాలా ఈజీ అయిపోద్ది. అదా అంటే చాలా సింపుల్ గా 2 years ఎక్స్పీరియన్స్ తర్వాత నువ్వేమంటావు తెలుసా, నేను అది చాలా ఈజీగా చేయగలను. నువ్వు ఎక్కడుండిపోయావు అంటే ప్రాక్టీస్ చేయకుండానే మన వల్ల ఇది కాదు అనే స్థితిలో నువ్వు ఉండిపోయావు. ఇక్కడ దేవుడు అందుకే చాలా ఆత్మ ఏం చేస్తుంది మన జీవితంలో, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఏం చేస్తాడంటే మన జీవితాన్ని మారుస్తాడు. ఎలా మారుస్తాడు? డబ్బు ఇచ్చి, బిల్డింగ్లు ఇచ్చి, జాబ్లు ఇచ్చి కాదు. అది ఇస్తారు, కానీ అది సెకండరీ. అసలు మొట్టమొదటి ఏమిస్తారంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ పరిశుద్ధాత్ముడే మనకిస్తారు. ఆయన మాట వింటే. మనం వీటి దగ్గరే ఆయన మాట వినకుండా రివర్స్ అవుతాం. గమనించండి, ఆశా నిగ్రహం దేవుడు పరిశుద్ధాత్ముడు అప్పుడు చెప్తాడు, ఎందుకంత అవసరం ఉందా మనకి అని. మనం ఒప్పుకోంగా మనం రివర్స్ అవుతాం, ఆయన రివర్స్ అవుతాం. సో ఇంకా ముందుకు వెళ్ళిపోదాం, త్వరగా చూద్దాం. 6వది ఏంటి అంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26, 27. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మన హృదయములను చాలు. ఈ మాట విన్న తర్వాత, ఇది చదివిన తర్వాత మీరు ప్రార్థన మానంతే. నా వాయిస్ వినిపించిందా, కట్ అయిందా? ఓకే, ఫైన్. ఇది విన్న తర్వాత ఆత్మ తానే మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మనం ఇంకా ప్రార్థన చేయక్కర్లేదు అనుకోవద్దు. అలాంటి ఆన్మిత్యాలు ఉన్నారు. ఇది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఎంత గొప్ప కార్యం దేవుడు జరిగిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండంట, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. లోపల నుంచి మనకి చెప్పి సహాయం చేస్తున్నాడు. అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షమున. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ మనలో ఉండి మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నారంట. వీడు మారాలి, ఇంకా నా స్వారూప్యంలోకి రావాలి. ఎంత బాగుంది అసలు. మనం కాదు, మన గురించి మనం ఏం చేస్తున్నాం, మన అవసరతల కోసం చేస్తున్నాం. కానీ దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఎందుకు ఉంచాడు? తన యొక్క స్వారూప్యంలోకి నువ్వు మార్చబడాలి, తన స్వభావంలోకి మార్చబడాలి. ఎందుకండి ఇవన్నీ? సింపుల్ విషయం, మీకు సింపుల్ గా అర్థం కావడానికి చెప్తున్నా. ఆదాముకి దేవుడు జీవాత్మను ఊదాడు. ఆదాము జీవాత్మలో అంటే దేవుని యొక్క ఆత్మలో ఉన్న ప్రతి ఒక్క గుణ లక్షణాన్ని పొందుకున్నాడు. ఈ గుణ లక్షణాలన్నిటికీ ఒక డ్యామేజ్ జరిగింది.
ఒక గుణ లక్షణం అయితే పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయింది. ఆ గుణ లక్షణం ఫేడ్ అవుట్ అయిపోవడానికి కారణం ఆయన దేవుడి మాటకి విధేయత చూపించకపోవడం. పాపం చేయడంతో తనలో ఉన్న పరిశుద్ధాత్మ పోయింది, తొలగిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ తొలగిపోవడంతో ఎప్పుడైతే పరిశుద్ధత తొలగిపోయిందో దేవుడికున్న పరిశుద్ధతకి మానవుడికున్న పరిశుద్ధతకి వ్యత్యాసం ఏర్పడింది. అదే గ్యాప్ అన్నమాట. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ క్రియను పూర్తి చేసి మనిషిలో ఉన్న పాపాన్ని తొలగించడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచారు. ఆ మార్గంలోకి రాగానే నెక్స్ట్ జరిగే స్టెప్ ఏంటి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం. అదేంటి, ఎందుకు అంటే మొదటి ఆదాము పరిశుద్ధాత్మని కోల్పోయాడు, లేకపోతే పరిశుద్ధతను కోల్పోయాడు. పరిశుద్ధతను కోల్పోతే పరిశుద్ధాత్మ మనలో ఉండదు, మనతో ఉండడు. ఓకే, అందుకని ఈ యేసుక్రీస్తు వారు చేసిన కార్యాన్ని బట్టి యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే నీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. అంటే మొట్టమొదటిసారి ఆదాముతో నివసిస్తూ జీవించిన దేవుడే ఈ రోజు నీతో జీవిస్తూ నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మను బట్టి. ఈ పరిశుద్ధాత్ముడు నీలో ఉండే నీకు సహాయం చేస్తున్నాడు, నీ గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఇంకొక ఫైనల్ గా ఒకే ఒక్కటి చూద్దాం, 7వది. అదేంటంటే పరిశుద్ధాత్ముడు మనకి వరాలనిస్తాడు. వరాలు ఒకటే కాదు, చాలా మల్టిపుల్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వచ్చు, ఒక్కొక్కరికి 2-3 ఇవ్వచ్చు, ఒక్కొక్కరికి అన్ని ఇవ్వచ్చు. అది మన మీద, మన యొక్క ప్రార్థనా జీవితం మీద, మన వాక్య విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి యొక్క విధానం మీద కాదు. ఎవరో నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేసినప్పుడు రాదు, గుర్తుపెట్టుకోండి. వస్తుందా అంటే వస్తుంది. అది ఆల్రెడీ కొర్నేలి జీవితంలో జరిగినట్టుగా మనం దీనిలో చూస్తాం. కానీ ఇప్పుడున్న ఫేక్ విధానంలో చాలా జాగ్రత్త పడాలి మనం. ఎవరెవరినో నెత్తి మీద చేయించుకున్నప్పుడు ఏదో వస్తుందని మీరు అనుకోవద్దు. సో ఎవరినైనా కానీ వివేచన కలిగి మనం ముందుకు సాగాలి. ఓకే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు, మన గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి ఉన్న ఆయనే మనకి కొన్ని బహుమతులు కూడా ఇస్తున్నారు. 1 కొరింథీ 12వ అధ్యాయం తీస్తే మీకు అది అర్థం అవుతుంది. 8 నుంచి 11 వరకు. 12వ అధ్యాయం 8 నుంచి 11 వరకు. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒక్క ఒకనికి నిమిషం నాన్న. ఆత్మ థ్యాంక్ యూ, ఏమనుకోవద్దు, నేను చదివి వినిపించేస్తాను. 9 ఉన్నాయి మొత్తం. మొదటిది బుద్ధివాక్యం, తర్వాత జ్ఞానవాక్యం, తర్వాత విశ్వాసం, స్వస్థపరుచు విధానం అంటే స్వస్థపరుచు వరము, అద్భుత కార్యాలు చేసే వరము, ప్రవచనాలు చెప్పే వరము, వివేచన కలిగిన వరము, నెక్స్ట్ నానా విధమైన భాషలు మాట్లాడే వరము, ఫైనల్ది భాషలకు అర్థం చెప్పే వరము. ఇలాగ 9 వరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. పరిశుద్ధాత్ముడు మనకి వీటిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు, ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. క్లియర్ గా చెప్తున్నా, ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. కొంతమంది, మనలో కొంతమంది, చాలా మంది ఎప్పుడు ఏ విధమైన వాక్యం చెప్పాలి, లేకపోతే మీ స్నేహితులు అన్యులైనా కానీ వీళ్ళని ఎలా ఇప్పుడు మాట్లాడాలి అనే బుద్ధి కలిగి కొంతమంది ఉంటారు. కొన్నిసార్లు మీ జీవితంలో జరుగుండొచ్చు, ఏమో నీతో మాట్లాడుతూ ఉంటే నాకు కొంచెం రిలీఫ్ గా ఉంది అని మీ స్నేహితులు అని ఉండొచ్చు. అది బుద్ధి వాక్యం ఇవ్వటం, గుర్తుపెట్టుకోండి. రెండోది జ్ఞానవాక్యం. జ్ఞానవాక్యం ఎక్కువ శాతం భవిష్యత్తులో జరిగే వాటిని ఆలోచించి ఎవరైనా స్ట్రగుల్లో ఉన్నప్పుడు వద్దు, నువ్వు అలా చెయ్యొద్దు, నువ్వు ఇలా చెయ్యి, ఇది మంచిది అని నువ్వు చెప్పడం. ఇది వాక్యానికి సంబంధించి అవతల వాళ్ళ జీవితానికి సంబంధించి కూడా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము వాక్యానికి సంబంధించిందే. కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు బుద్ధివాక్యాన్ని ఇచ్చుండొచ్చు, జ్ఞానవాక్యాన్ని కూడా ఇచ్చుండొచ్చు. మూడోది ఏంటంటే విశ్వాసాన్ని ఇవ్వటం. చాలా మందికి విశ్వాసం విషయంలో చాలా స్ట్రగుల్ అవుతాం. మనం కూడా కొన్నిసార్లు మనం ప్రార్థించిన అవనప్పుడు అబ్బాయి నాకు విశ్వాసం లేదు, విశ్వాసం కోల్పోయాం అనుకుంటాం. నువ్వు అలా అనుకోవద్దు. పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నీకు విశ్వాసాన్ని ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, అయిపోయిన సంగతులు, జరిగిపోయిన కార్యాలు, నీ జీవితంలో ప్రార్థన ద్వారా జరిగించిన కార్యాలు, నీతో పాటు ఉన్నవారి జీవితంలో ప్రార్థన ద్వారా జరిగిన కార్యాలు గుర్తు చేసుకుంటే విశ్వాసంలో బలపడతాం. ఓకే, 4వది స్వస్థపరిచే వరం. స్వస్థపరిచే వరం అనగానే
చాలా వరకు మనం ఏమనుకుంటాము అంటే అది బహిరంగంగా కనబడాలి అనుకుంటాం. దయచేసి అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్ముడి కార్యాలు ఆయన్ని మహిమపరచడానికే ఆయన ఇచ్చాడు మనకి. పరిశుద్ధాత్మ వరాలు ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి మనకి ఇచ్చారు తప్ప మనల్ని గొప్ప చేసుకోవడానికో మనల్ని పెద్దగా చూపించుకోవడానికో కాదు. ఆ భ్రమలోనే లోకం బతుకుతుంది. ఆ భ్రమలో మనం బ్రతకద్దు. మనకి ఏ వరం ఇచ్చినా గానీ అది దేవుడి మహిమార్థమే వాడితే జనులందరూ కూడా దేవుడి వైపు నడిపించబడతారు. ఇప్పుడు ఫేక్ స్వస్థత వరాలు చాలా మందికి ఉన్నాయి. నిజంగా ఉన్న వాళ్ళని గుర్తించాలి, వాళ్ళ ద్వారా దేవుని మహిమపరచాలి. ఫేక్ గా ఉన్న వాటిని ఖండించాలి. నీకు కూడా అలాంటి స్వస్థ వరం ఉంటుంది, డౌటే లేదు. గుర్తించడం అది నీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. 4వది అద్భుత కార్యాలు చేసే వరం, అది కూడా దేవుడు ఇస్తారు. 5వది ప్రవచన వరం. ప్రవచనం అనగానే గుర్తుపెట్టుకోండి, జరిగిన దాన్ని చెప్పడం ఒకటే ప్రవచనం కాదు, జరిగిపోయిన దాన్ని లేకపోతే ప్రమాదాన్ని గుర్తించడం ఇవి కూడా ప్రవచనాలతోనే సమానం. హెచ్చరికనివ్వడం కూడా ప్రవచనమే. ఎందుకంటే ప్రవక్తలందరూ అదే పని చేశారు. సారీ, నా వైపు నుంచి కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయనుకోవద్దు, నేను కొంచెం ఫాస్ట్గా చెప్తాను. వివేచన వరం. వివేచన అంటే జ్ఞానంతో కూడిన మాటలు. ఆ వరాన్ని కూడా దేవుడే ఇస్తారు పరిశుద్ధాత్మ చేత. తర్వాత నానా విధమైన భాషలు, ఆ తర్వాత భాషలకు అర్థం చెప్పేవారు. ఈ వరాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మనకిస్తారు. రోమిలికి రాసిన పత్రిక 12:3-8 అందులో చూస్తే, నోట్ చేసేసుకోండి, టైం లేదు. రోమిలికి రాసిన పత్రిక 12:3-8 మీరు చూస్తే గనక కృపావరాలు అని కనిపిస్తాయి. అవి కూడా దీనికి రిలేటెడే. ప్రవచనం, పరిచర్య, బోధించడం, హెచ్చరించడం, ఈ 4 కనిపిస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11-14 వరకు మీరు తీస్తే అందులో వీటికి ఇచ్చిన గ్రూపులు కనిపిస్తాయి. దేవుడు కొంతమందిని అపోస్తలుగా ఉండడానికి, కొంతమందిని సువార్థికులుగా ఉండడానికి, కొంతమందిని టీచర్స్ గా ఉండడానికి, కొంతమందిని ప్రీచర్స్ గా ఉండడానికి, కొంతమందిని పాస్టర్లుగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్నాడు అనే సందర్భం మనకు కనిపిస్తుంది. అందులో మనందరం ఉన్నాం, అది గుర్తించండి మీరు. ఎలాగన్నా అంటే మనందరం కూడా ఒకే ఒక్క పని నిమిత్తంగా ఉన్నాం. అది ఎలాగా అంటే సువార్థికులుగా. సువార్త చెప్పడానికి నేను సిద్ధపడ్డాను. దేవుడు నాకేం చెప్పారంటే, సువార్త చెప్పడానికి నువ్వు సిద్ధపడ్డావు, బాగుంది. నువ్వు సువార్త చెప్పేవాడిగా కాదు, ఇంకొంతమందిని సువార్త కోసం సిద్ధపరిచేవాడిగా నిన్ను తయారు చేస్తానని దేవుడు నాకు తెలియపరిచారు. ఇప్పుడు నేనేం చేస్తున్నా? టీచింగ్ చేస్తున్నాను నీకు. రేపు ఎప్పుడైనా అవకాశం ఇస్తే ప్రీచింగ్ చేస్తాను. బయట సంఘాల్లో ప్రీచింగ్ చేస్తా. ప్రీచింగ్ అంటే ఒక సందర్భాన్ని గంట సేపు మాట్లాడడం. టీచింగ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే స్టడీ చేస్తున్నామో గత కొంత వారాలుగా, ఇది టీచింగ్. టీచింగ్ వరం సపరేటు, ప్రీచింగ్ వరం సపరేటు. సువార్థికుడి వరం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. సువార్త చెప్పడానికి మనందరం ఉన్నాము, ఇక వేరే పని మనకు లేదు. ఓకే. ఫైనల్ది సేవకుడు. ఇది పరిపూర్ణ సేవకు సంబంధించింది. ఆ సేవకుడిగా ఉండాలి అంటే అది దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు తెలియపరుస్తారు. దానికి కొంత సమయం పడుతుంది, ఆ విధంగా ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మనకిచ్చే వరాలు. ఓకే. అయితే కొంచెం సేపే ఉంది, కానీ ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పేసి నేను ముగించేస్తాను. ఓకే. ఇన్ని వరాలు ఇచ్చిన ఈ పరిశుద్ధాత్ముని మనం ఎలా డీల్ చేస్తున్నాం? ఇదేంటండి అంటారేమో. అవును, పరిశుద్ధాత్ముడితో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఇప్పుడు దాకా మనం చూసాం, పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఏమేమి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఏమేమి ఇచ్చి ఉన్నాడు అనేది మనం చూసాం. ఓకే. పోయిన వారం ఏం చూసాం? పరిశుద్ధాత్ముడు పాత నిబంధన గ్రంథంలో ఎవరెవరిని ఎలా తయారు చేశాడో చూసాం. ఎలా వారి జీవితాన్ని మలుపు తిప్పారు, లేకపోతే వారి జీవితం ద్వారా తన పనులు జరిగించుకున్నారో మనం చూసాం పోయిన వారం. ఇప్పుడు ఈ వారం ఏం చూసాం మనం? చాలా క్లియర్ గా పరిశుద్ధాత్ముడు ఈ టైంలో, అంటే ఈ అంత్యకాలంలో మనలో ఉండి ఆయన చేసిన కార్యాలేంటి, చేస్తున్న కార్యాలేంటి, ఇస్తున్న వరాలేంటి, చేస్తున్న సహాయం ఏంటి, చేస్తున్న విజ్ఞాపన ఏంటో చూసాం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము అంటే, మన దగ్గరికి వస్తున్నాం, మనం ఎలా డీల్ చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడితో మనం ఎలా డీల్ చేస్తున్నాం ఒకసారి చూద్దామా? ఎలా డీల్ చేయకూడదు అలా డీల్ చేస్తున్నాం. అందుకనే ఈ సందర్భాలు చూపించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుతారా? 4:30. దేవుని
పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన చాలమ్మా, దినముల వరకు చాలు నాన్న, ఒక్క మాట అంతే. దుఃఖపరచుకుడి. ఎప్పుడు దుఃఖపడుతున్నారు? పరిశుద్ధాత్ముడు తనిచ్చిన వరాలను గుర్తించకుండా మనం ఇష్టానుసారంగా ఉన్నప్పుడు ఆయన దుఃఖపడతారు. ఆయనకి అవకాశం ఇవ్వకుండా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన దుఃఖపడతారు. ఆయన స్వభావాన్ని విడిచిపెట్టి నీ స్వభావంతో నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన దుఃఖపడతారు. ఇందాక మనం ఆల్రెడీ చూసాం, శరీర కార్యాలు విడిచిపెట్టి ఆత్మ కార్యాల వైపు మనం నడవాలి, అవి మనలో పెంపొందించుకోవాలి. అలా చేయనప్పుడు లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్నేం అండవు, నిన్ను బలవంతం చేయడు, లేకపోతే నిన్ను శ్రమ పెట్టడు ఆయన, నిన్ను శిక్షించడు ఆయన, కానీ దుఃఖపడతారు. క్లియర్గా ఉందిగా. అందుకే ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ దుఃఖపరచవద్దు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎలా డీల్ చేస్తున్నాం మనం? ఎలా ప్రవర్తిస్తున్నాం పరిశుద్ధాత్ముడితో? ఆయన్ని దుఃఖపరిచే స్థితిలో మనం ప్రవర్తిస్తున్నాం. రెండోది కూడా చూద్దాం, త్వరగా ముగించాలి కాబట్టి, లేకపోతే చాలా టైం చెప్పచ్చు, ఇది ఒక 1 hour. ఓకే, మీకు ఆల్రెడీ దీని మీద అవగాహన ఉంది కాబట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా చాలమ్మా, చాలు నాన్న. ఆత్మను తిరస్కరించువాడు అంటే మనం ఏం చేస్తున్నట్టు? తిరస్కరిస్తున్నాం. తిరస్కరించడం ఎలా డీల్ చేస్తున్నాం అనేది మాట్లాడుకుంటూ, మొట్టమొదటిది దుఃఖపరుస్తున్నాము, రెండవది తిరస్కరిస్తున్నాం. ఎప్పుడు తిరస్కరిస్తాం? ఎప్పుడు తిరస్కరిస్తాం అంటే ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి తెలియపరుస్తారు మనకి. ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసో, లేకపోతే నీ ప్రవర్తన జ్ఞాపకం చేసో, యేసుక్రీస్తు వారి యొక్క ఎగ్జాంపుల్ని చూపించో. ఎందుకంటే ఆయన చెప్పారుగా, నేను బోధించిందే మీకు తెలియపరుస్తారని. ఎగ్జాంపుల్ని చూపించో, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇది పాపం, ఇటువైపు నడవకూడదు, సంఘంలో ఇలా ఉండకూడదు, ఆ వ్యక్తితో అలా ప్రవర్తించకూడదు, లేకపోతే ఈ నిర్ణయం నువ్వు తీసుకోకూడదు. ఇట్లాంటి అంటున్నప్పుడు నువ్వు దేవుణ్ణి కాదని నువ్వు నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తావు. అది తిరస్కరించడం అంటే. వద్దు, నువ్వు చెప్పేది నేను వెనక్కర్లా, నాకు తెలుసు, నా లైఫ్ నా ఇష్టం అని ముందుకెళ్తావు. ఇది తిరస్కరించడం అంటే. మనం చాలాసార్లు అలాగే చేస్తాం తెలుసా. ఆత్మను తిరస్కరించువాడు, మనం ఆత్మను తిరస్కరిస్తున్నామంటే ఎవరిని తిరస్కరిస్తున్నట్టు? డైరెక్ట్గా దేవుణ్ణే తిరస్కరిస్తున్నాం. సో జ్ఞాపకం చేసుకోండి, దుఃఖపరచడం, తిరస్కరించడం. మూడోది ఏంటంటే అపోస్తల కార్యం 7వ అధ్యాయం 51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఎదురించడం. అపోస్తల కార్యాలు 7:51. మనం ఎలా డీల్ చేస్తున్నామంటే పాత నిబంధన కాలంలో పితరులు ఉన్నారు కదా, వాళ్ళకిలాగా ఎదురిస్తూ జీవించేస్తున్నాం. దేన్ని ఎదిరిస్తున్నాం? వాక్యాన్ని ఎదిరిస్తున్నాం. ఎలాగా? మనకు ఆల్రెడీ తెలుసు, రోజు వాక్యం చదవాలి, ఏదో ఒక సమయంలో ప్రార్థన చేయాలి, దేవుని కృతజ్ఞత తెలపాలి, దేవుని యొక్క విధానంలో మనం నడవడానికి సిద్ధపడాలి, దేవుని గురించి ప్రకటించాలి. ఇవన్నీ మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వాటన్నిటిని మన బిజీ లైఫ్ని అడ్డం పెట్టుకుని, నేను బిజీగా ఉన్నాను కాబట్టి వాటిని అన్నిటిని అవాయిడ్ చేశాను అని వాటన్నిటిని దూరం పెట్టేస్తాం. ఎంత ఘోరంగా ఎదిరిస్తున్నావంటే, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మని ఎదిరిస్తావో వెంటనే నీకేమైపోద్దంటే పరిశుద్ధాత్మని నింపుదల అనేది తగ్గిపోద్ది. ఆటోమేటిక్గా నీ లైఫ్ ఏమనిపిస్తుంది తెలుసా? డ్రై అయిపోయానురా నేను, దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో, దేవుడితో నేను సరైన సంబంధాన్ని కలిగలేనేమో, ఇంకెలాగో లేదు కదా అంటే ఏమైపోద్దంటే మనకి ఒక న్యూన్యతా భావం వచ్చేస్తుంది. ఇంక వేస్ట్, ఇంక చేయక్కర్లేదు అనిపిస్తూ ఉంటుంది. నిన్న ఎలాగో చేయలేదు కదా, నేను అనుకున్నాను నిన్న చేయలే మొన్న చేయలే, ఇంక ఈరోజు కూడా ఏం చేస్తానులే అని. నేనేమంటానంటే దీనికి బెస్ట్ ఆప్షన్,
మీరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, వాక్యం చదివినా చదవకపోయినా, ఒకవేళ ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్ర వస్తున్నా, లేకపోతే ప్రార్థన చేస్తున్నప్పుడు చెడు తలంపులు వస్తున్నా, గుర్తుపెట్టుకోండి, మీరు ఒక సమయాన్ని పెట్టుకుని మీకు ఎలా ఉన్నా కానీ ఆ సమయాన్ని దేవుడి కోసం ఇచ్చేయండి. ఎదిరించొద్దు. ఇక్కడ క్లియర్గా ఉంది, వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. చూడండి అక్కడ, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. వీళ్ళిద్దరూ కూడా ఈ విధంగా చేసే వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎదిరిస్తున్నవారే, పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నవారే. అలా మనం చేయొద్దు. నువ్వు చేయగలిగి ఉన్నా చేయలేకపోయినా నువ్వు ఒక సమయాన్ని పెట్టుకో, ఆ సమయాన్ని దేవునికి ఇచ్చేసి అలాగే కూర్చో, ప్రశాంతం కూర్చో. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేని పక్షంలో పరిశుద్ధాత్ముడు మూలుగుల ద్వారా నీ గురించి విజ్ఞాపన చేస్తారు. ఏదో ఒక రోజు నువ్వు ప్రార్థనకు సిద్ధపడతావు. వారం అంతా నువ్వు ప్రార్థన చేయకపోయి ఉండొచ్చు, కానీ సమయాన్ని మాత్రం ప్రతిరోజు ఇచ్చేయి. ఏదో ఒక రోజున నీ యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు ఒక్కసారి సమయాన్ని ఇవ్వడం మానేసి ఇక తర్వాత ఎలాగో ఇవ్వట్లేదు కదా అని ఇవ్వడం పూర్తిగా మానేస్తావు. అలా పరిపూర్తిగా దూరం అయిపోతూ ఉంటావు, ఎదిరించుకుంటూ వెళ్ళిపోతావు. సో అలా చేయొద్దు. ఫైనల్ది 1 తిమోతి 4వ అధ్యాయం 1-2 చదువుతారా? అయితే మోసపరుచు ఆత్మల యందును నేను చదివేస్తాను అన్న, పర్లేదు. కొంచెం మీ వాయిస్ కట్ అవుతుంది. మీ వాయిస్ కొంచెం కట్ అవుతుంది, నేను చదువుతాను. నా వాయిస్ క్లియర్ గా ఉందనుకుంటున్నాను. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఆత్మ తేటగా చెప్తున్నారు. మనం ఎలా డీల్ చేస్తున్నాం అంటే, ఆత్మ ఏం చేస్తాడంటే పర్సనల్ టీచింగ్ చేస్తారు. ఎప్పుడు? నువ్వు వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు. బయట కనిపించే వాటన్నిటిని చూసి వాటి ప్రకారంగా మనం ఆత్మని డీల్ చేస్తున్నాం, పరిశుద్ధాత్మ డీల్ చేస్తున్నాం. అలా చేయకూడదు. తను చెప్పే స్వరాన్ని వినగలిగే విధంగా మనం తయారవ్వాలి. పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వినగలిగే విధంగా మనం తయారవ్వాలి. వేషధారణ విధానం ఏంటో మనకి తెలియాలి. మోసపరిచే ఆత్మలు ఏంటో మనకి తెలియాలి. దెయ్యాల గురించి బోధించే విధానాలు ఏంటో మనకి తెలియాలి. విశ్వాసుల్ని సహితం భ్రష్టత్వంలోకి తీసుకెళ్లిపోయే విధానాలు ఏంటో మనకి తెలియాలి. అలా తెలియాలి అంటే ఆత్మ తానే మనకి పర్సనల్ గా టీచ్ చేస్తారు. మనం అది విడిచిపెట్టి వేరొక విధానమైన వాటిల్లోకి భ్రమపరిచే ఆత్మల వైపు మనం వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఎలా డీల్ చేస్తున్నాం మనం? మాట్లాడే ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడిపోయి మాట్లాడేస్తున్నారు అని ఎప్పుడొకప్పుడైనా నీతో లేకపోతే నీలో ఉన్న పాపాన్ని ఒప్పింపచేసే మాట గాని, దేవుడిని మహింపరిచే మాట గాని, లేకపోతే దేవుడి యొక్క నామాన్ని గణపరిచే విధానమైంది గాని, ఈ విధమైన మాటలన్నీ కూడా వారి వాక్యాల్లో ఉండాలి. లేకపోతే అబద్ధ బోధల్ని ఖండించే మాట గాని వారి వాక్యాల్లో, వారి బోధనలో ఉండాలి. వాక్యానికి సంబంధించిన బోధన ఉండాలి. అంతే తప్ప 4 పెట్టకథలు చెప్పారు, ఇంకేదో చెప్పారు అంటే ఆ విధంగా మనం డీల్ చేసేస్తున్నాం పరిశుద్ధాత్మతో. అది చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా మొట్టమొదటిది దుఃఖపరుస్తున్నాము. వాక్యంలో ఉంది పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. రెండవది తిరస్కరిస్తున్నాము. మనం పరిశుద్ధాత్మను తిరస్కరిస్తూ వెళ్తున్నాం, అది తప్పు. మూడవది పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నాము. నాలుగవది ఆయన టీచింగ్ మనం అర్థం చేసుకోవట్లా. ఆయనే మనకి పర్సనల్ గా టీచ్ చేస్తారు. ఆ పర్సనల్ గా టీచ్ చేసే దాన్ని నేర్చుకోవడానికి మనం అంగీకారం తెలపట్ల. ఎప్పుడు టీచ్ చేస్తారన్నా? ఎప్పుడు నువ్వు ప్రార్థన దగ్గర కూర్చుంటే అప్పుడు, ఎప్పుడు నువ్వు వాక్యం దగ్గర కూర్చుంటే అప్పుడు. కానీ మనం అది అర్థం చేసుకోలేక ఆయన్ని వేరొక విధంగా డీల్ చేస్తున్నాం. ఏమైపోయామంటే ఎక్కడో ఏదో ఉంది అని పరిగెడుతున్నాం తప్ప నీలో ఉన్నదాన్ని వదిలేసావు. నీలో ఉన్న దేవుని ఆత్మని విడిచిపెట్టి ఎక్కడో ఏదో జరుగుతుందని పరిగెడుతున్నావు. నీ చేతిలో ఉన్న వాక్యాన్ని విడిచిపెట్టావు.
నువ్వు చేయాల్సిన ప్రార్థన విడిచిపెట్టావు, వీటన్నిటిని విడిచిపెట్టి ఎటేటో పరిగెడుతున్నావు. కానీ దేవుడు మనందరిలోనూ ఒకే ఆత్మని, పరిశుద్ధాత్మని మనలో ఉంచాడు. సో ఫైనల్ది మన ఎమోషన్స్తో ఆయన ఎమోషన్స్ ని అర్థం చేసుకోవద్దు. మన ఎమోషన్స్ పక్కన పెడదాం, దేవుడి ఎమోషన్స్ తో మనం నడుచుకుందాం. పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ప్రకారంగా మనం నడుచుకుందాం. ఎందుకంటే ఒక్కసారి బాప్తిసం తీసుకున్న నువ్వు, లేకపోతే ఒక్కసారి యేసుక్రీస్తుని అంగీకరించిన నువ్వు, నీ ఆలోచన ప్రకారంగా నువ్వు నడవకూడదు, నీ తలంపుల ప్రకారంగా నువ్వు నడవకూడదు. పరిశుద్ధాత్ముడు ఈ నూతన నిబంధన విధానంలో, ఈ అంత్యకాలంలో, ఈ యుగ సమాప్తి పరిస్థితుల్లో మనందరి మీద కుమ్మరించబడి ఉన్నారు, మనలో ఉన్నారు. మనలో ఉన్న ఆయన మనల్ని నడిపించాలి, సర్వసత్యంలోకి నడిపించాలి, సత్యం వైపు నడిపించాలి. మన గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన దుఃఖపరచొద్దు, ఆయన్ని తిరస్కరించొద్దు, ఆయన్ని ఎదిరించొద్దు. ఆయన చెప్పిన మార్గంలో ఆయన్ని అర్థం చేసుకుంటూ మనందరం నడిచి ఆయన్ని మన జీవితంలో ఏ కార్యాన్ని ఆయన చేయాలని ఆశపడుతున్నారో ఆ కార్యానికి మనం సిద్ధపడి ఆయన ఇచ్చిన బహుమతి ఏంటో, లేదా ఆయన ఇచ్చిన వరాలు ఏంటో మనం గుర్తించి ఆ వరాలని ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగాలండి. అది పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రణాళిక. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం ఇంకొంత భాగాన్ని పరిశుద్ధాత్మ గురించి చూసి ఫైనల్ సెషన్లో మనం తత్వం గురించి మనం టీచింగ్ నేర్చుకుంటాం. చిన్న ప్రార్థన, ప్రతి ఒక్కరు తల్ల వంచండి. కొంచెం సమయాన్ని ఎక్కువ తీసుకున్నాను, సారీ. ప్రతి ఒక్కరు తల్ల వంచండి. పరిశుద్ధమైన దేవ, ప్రేమ గల తండ్రి, మీ నామానికి వందనాలు ప్రభా, స్తోత్రాలు నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఈ నూతన నిబంధన విధానంలో, ఈ అంత్యకాలంలో మీరు పరిశుద్ధాత్మ దేవుడిగా మాలో నివసిస్తూ మమ్మల్ని ఏ విధంగా నడిపిస్తారో, ఏ విధంగా మమ్మల్ని పాపం గురించి ఒప్పింపచేస్తారో, ఏ విధంగా సత్యం వైపు నడిపిస్తారో, ఏ విధంగా మాకు సహాయంగా ఉంటారో, ఏ విధంగా మమ్మల్ని నీతిమంతులు మారుస్తారు, ఏ విధంగా మా జీవితాన్ని మార్చి ఆత్మ కార్యాలు, ఆత్మ ఫలాలు చూపించే వ్యక్తులుగా మా జీవితాన్ని మారుస్తారో మాకు తెలియపరిచారు. అలాగే ప్రభా, మీరు మా గురించి విజ్ఞాపన చేస్తాను అని చెప్పి వాక్య భాగంలో మాకు అర్థమైంది ప్రభా. దేవా, ఫైనల్ గానైనా మాకు ఎన్నో వరాలు ఇచ్చి ఆ వరాల్ని ఈ లోకంలో వెలుగుగా ఉండటానికి మా ద్వారా మీరు ఉపయోగించాలని ఆశపడుతున్నారు. కానీ ప్రభా, ఎన్నోసార్లు మా సొంత బలాన్ని, శక్తిని చూసుకుని ఎన్నోసార్లు మీ యొక్క శక్తిని మేము విడిచిపెట్టాం, మర్చిపోయాం ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించండి. అందువల్లే మేము ఎన్నోసార్లు మిమ్మల్ని దుఃఖపరిచాం, ఎన్నోసార్లు తిరస్కరించాం, ఎన్నోసార్లు ఎదిరించాం ప్రభా. ఎన్నోసార్లు మీ బోధన మేము అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకపోవడం వల్లే ఎన్నో వేషధారమైన, మోసపూరితమైన ఆత్మ వైపు మేము నడిపించబడిపోయాం, అబద్ధాల వైపు మేము నడిపించబడ్డాం. ఎన్నో విధాలుగా మేము మీ యొక్క కార్యాలు చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించేయండి. దేవా, మిమ్మల్ని దుఃఖపరిచే వారిగా కాకుండా మీ నామాన్ని మహిమపరిచే వారిగా మేము ఉండాలి. మిమ్మల్ని తిరస్కరించే వారిగా కాకుండా మిమ్మల్ని అంగీకరించే వారిగా మేము ఉండాలి. మిమ్మల్ని ఎదిరించే వారిగా కాకుండా మా శరీరాన్ని ఎదిరించి ఆత్మతో నడిపించబడే వారిగా మేము ఉండాలి. అట్టి కృపని వచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించేయండి. నాతో మాట్లాడినందుకు, నా ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. నన్ను మీరు బలపరచండి దేవా. మీ చిత్తంలో మా అందరినీ నడిపించి మీ నామానికి మహిమకరమైన బిడ్డలుగా, పాత్రలుగా మమ్మల్ని వాడుకోండి. ఎవరెవరు ఎక్కడెక్కడో ప్రాంతం నుంచి ఉన్నారు ప్రభా, వారందరూ కూడా ప్రభా వారి వారి ప్రాంతాల్లో బహుబలముగా వాడబడే బిడ్డలుగా మీరు ఉంచండి దేవా. వారి ద్వారా ఎంతో కొంతమంది రక్షణలోకి నడిపించబడాలని మీరు ఆశపడుతున్నారు దేవా. ఆ కార్యానికి వారు ముందడుగు వేయుచుండగా మీరే మీ యొక్క ఆత్మతో మీరు నింపి మీరే నడిపిస్తారని పరిశుద్ధుడు నా క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.